మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ తెలుగు సినిమాల్ని పైరసీ చేస్తున్న ఒక ముఠాని అరెస్ట్ చేశారు సిపిసివి ఆనంద్ గారు. వాళ్ళు పట్టుకోవడం మనం చూసాం. అయితే దీని పట్ల ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ప్రముఖులు వెళ్ళి ఒకసారి ఆనంద్ గారితో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే ఈ మీటింగ్ కి బాలకృష్ణ గారు వెళ్ళకపోవడం పైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే బయట ఒక వివాదం జరుగుతుంది తెలిసిందే. సో ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ గారు వెళ్ళలేదు, మరి ఇన్విటేషన్ వాళ్ళు ఇవ్వలేదా, లేకపోతే ఈయన వెళ్ళలేదా అన్న చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఈ పైరసీకి సంబంధించి ముఠాను అరెస్ట్ చేయడం అసలు ఎలా జరుగుతుంది, పైరసీ ఎలా పట్టుకోగలిగారు, మరి ఇప్పుడు ఐబొమ్మ లీడర్ కి కూడా వార్నింగ్ ఇచ్చారు, అతను కూడా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, బాలకృష్ణ ఈ మీటింగ్ హాజరు కాలేదు. అంటే సివి ఆనంద్ లాస్ట్ డే, ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ లాస్ట్ డే. ఎందుకంటే సజ్జనార్ ఇప్పుడు కొత్తగా సిపిగా వచ్చాడు, ఆయన నిన్న ఛార్జ్ తీసుకున్నారు. అయితే సివి ఆనంద్ వెళ్ళిపోయే రోజు ఆయన ఈ సినిమాల పైరసీకి సంబంధించి మీటింగ్ పెట్టాడు. తను గత 4 నెలల నుంచి వాళ్ళు సైబర్ సెల్ వాళ్ళు పైరసీ మీద వర్క్ చేసి చాలా పురోగతి సాధించారు. దాదాపు 3 పట్టుకోగలిగారు. మొత్తంగా 20 మంది పైన ఇప్పుడు కేసులు పెట్టారు. సో ఒక రకంగా బ్రేక్ చేశారు. అట్లని దొరకట్లేదంటే ఇప్పుడు కూడా ఉన్నాయి సినిమాలు. లేటెస్ట్గా ది కాల్ హింబోజీ సినిమా కూడా వచ్చింది. రోజు వస్తూనే ఉంటాయి మనకి. ఎవ్రీ థర్స్డే ఫ్రైడేలో ఓటీటీలో పెడతారు. ఆ పెట్టినవన్నీ వచ్చేస్తాయి. అట్లాగే రిలీజ్ సినిమాలు కూడా రేపు కాంతారా రిలీజ్ అంటే రేపు నైట్లోకి పెట్టేస్తారు, ఏదో ఒక సైట్లో వచ్చేస్తున్నాయి. ఏంటంటే ఒకరిని పట్టుకుంటారు, వాళ్ళకి ఇంకేదో నెట్వర్క్ ఉంటుంది, నడిపిస్తున్నారు అలాగే. కాకపోతే ఒక ఎట్లా పైరసీ జరుగుతుందో అనేది కనిపెట్టగలిగారు. అంతవరకు గ్రేట్ అని చెప్పాలి. అయితే ఈ మీటింగ్ కి ఇటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, రామ్, నాగ చైతన్య వీళ్ళు అటెండ్ అయ్యారు హీరోల తరపున. అట్లాగే దిల్ రాజు, సుప్రియ, మన సురేష్ బాబు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు అనమాట. అంటే ప్రొడ్యూసర్లు, స్టార్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా సెక్టర్ అటెండ్ అయ్యారు డీటెయిల్గా. ఆయన కూడా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. వీళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చాడు ఇండస్ట్రీకి. దీన్ని మీరు పైరసీ అరగట్టాలంటే ఎట్లా జరుగుతుందో ముందు అర్థం చేసుకుంటే దాన్ని ఎట్లా అరికట్టాలనేది చేయొచ్చు అనేది చేశారు. సో దీనికి బాలకృష్ణ రాలేదు. ఎందుకు రాలేదనే దానికి కారణాలు ఏం తెలియదు. కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ ఉన్న కాంటెక్స్ట్ ఏంటంటే బాలకృష్ణ అసెంబ్లీ మాట్లాడడం, దాని మీద చిరంజీవి లెటర్ రాయడం, దాని తర్వాత రకరకాల పరిణామాలు జరగడం, బాలకృష్ణ మీద విపరీతంగా ఎప్పుడు నేను బాలకృష్ణ మీద చూడనన్ని 100,000 పోస్టులు బాలకృష్ణకి యాంటీగా బ్యాడ్గా రావడం, నా పాత నాగబాబు వీడియో వైరల్ అవుతుండడం, దాన్ని కూడా వీళ్ళు ఎక్కడ ఆపకపోవడం, చిరంజీవి కానీ నాగబాబు ఫ్యామిలీ కానీ. అంటే ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తున్నట్టుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఈ నేపథ్యంలో రాలేదు. చిరంజీవులంతా ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్కి తాను వెళ్ళకూడదు అనేది అనుకున్నాడా, లేకపోతే కొంతమంది జోకులు వేస్తున్నట్టు ఆయన పేరు మళ్ళీ దాంట్లో 9వ పేరు ఏమన్నా ఉందేమో అందుకే రాలేదని కూడా కొంతమంది వేస్తున్నారు. ఎందుకు బాలయ్య పేరు నెంబర్ 1 ఉంటేనే ఆయన వస్తాడు ఏ మీటింగ్కి, 2వ పేరు 3వ పేరు రాడు అనేది కూడా మీమ్స్. మనకైతే తెలియదు ఆయన ఎందుకు రాలేదని. ఆయన వేరే బిజీగా ఉండి కూడా రాకపోయి ఉండొచ్చు. మొత్తానికైతే ఆయన రాయలేదు. సో అది ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్గా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది, ఇప్పటి వరకు వీళ్ళు సాధించింది ఏంది అనేది చూసినప్పుడు సివి ఆనంద్ గారు చెప్పిన ఇదేంటంటే పైరసీ బేసిక్గా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, సినిమా థియేటర్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు, వెళ్ళి మంచి ఫోన్ పెట్టుకుంటాడు, మంచి కెమెరా ఉన్న ఫోను పెట్టుకొని దాని యాప్ ఓపెన్ చేసి ఫ్లాష్ ఆఫ్ చేసి ఆ యాప్ని ఆన్ చేసి జోబిలో పెట్టుకుంటాడు. అంటే ముందే స్టడీ చేస్తారు ఏ సీట్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ సీట్లో టికెట్ బుక్ చేసుకుంటారు ముందే. ఆ సీట్లో పోయి కూర్చుంటాడు, దానికి తగిన షర్ట్ వేసుకొని జోబిలో ఫోన్ పెట్టుకొని ఫోను రికార్డ్ చేస్తూ ఉంటుంది. పక్కనోడికి కూడా తెలియదు ఫోన్ రికార్డ్ చేస్తున్నట్టు. అలాగా స్క్రీన్ రికార్డ్ చేసేస్తారు. ఈ సినిమాని తర్వాత ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించేస్తారు, వాళ్ళు దాన్ని పెట్టేస్తారు. దీన్ని కెమెరా ప్రింట్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో ఆ సినిమాకి ఎలా స్పందిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెండవది ఏంటంటే హ్యాక్ చేయడం,
క్యూబ్ దగ్గర యూఎఫ్ఓ వీళ్ళ ద్వారానే ఇప్పుడు డీటెయిల్ కాబట్టి డీటెయిల్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ సర్వర్ని కానీ హ్యాక్ చేయగలిగితే హెచ్డి ప్రింటే నీకు దొరికేస్తుంది. హెచ్డి ప్రింట్ ఎక్కడో కూర్చొని వీళ్ళ సర్వర్ని హ్యాక్ చేసి దాన్ని కాపీ చేసేసుకోండి, రిమోట్గా కాపీ చేసేసుకుంటే నీ దగ్గర హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. హెచ్డి ప్రింట్ని పెట్టేస్తా. అందుకనే హెచ్డి ప్రింట్లు ఈ మధ్య మరుసటి రోజుకి హెచ్డి ప్రింట్లు వచ్చేది ఇలాగే వస్తున్నాయి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో గతంలో ఏమనుకున్నాం అంటే ఆ ఎడిటర్ ఎత్తుకుపోయాడనో లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో ఎవరో తీసుకుపోయాడనో హార్డ్ డిస్క్ పట్టుకుపోయారనో. ఆ మధ్య కూడా విష్ణు వీళ్ళ గొడవ అది ఒకటి హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయాడు కన్నప్ప అని అలాగే అనుకున్నాం. ఇప్పుడు అది అంత అవసరం, టెక్నాలజీ వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళది ఒక టీము ఫామ్ అయింది. వీళ్ళు సత్యమంగళం ఫారెస్ట్లో టీవీ సుధాకర్ అనే అతన్ని అక్కడ పోయి పట్టుకోగలిగారు. అది ఒక రకంగా అడ్వెంచరస్గా జరిగింది. అక్కడ మన్మోహన్ గౌడ్ అని ఎస్ఐ, దాని తర్వాత ప్రశాంత్ రుక్మిణి అని పీసీలు వీళ్ళు మాట్లాడారు. సో వాళ్ళు అక్కడ చేజ్ చేసి అతను పట్టుకున్నారు. ఆ క్రమంలో ఒక ఏనుగు వీళ్ళ మీదకి అటాక్ వచ్చింది, వీళ్ళ వెహికల్ మీదకి. దాని నుంచి వీళ్ళు తప్పించుకున్నారు. ఇంత రిస్క్ తీసుకొని మొత్తానికి ఒక అతను పట్టుకున్నారు. అట్లాగే ఇక్కడ అత్తాపూర్లో, ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుందంటే అత్తాపూర్లో స్క్రీన్ నుంచి జరుగుతుందనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టగలిగారు. ఎట్లా కనిపెట్టారంటే ఇప్పుడు మనం ఫోన్లో ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చిందని నీ ఫోటో తీసాను అనుకో, దాంట్లో లొకేషన్ నమోదవుతుంది, టైం నమోదవుతుంది, అన్నీ కూడా మెటా డేటాలకి వచ్చేస్తాయి. ఆ మెటా డేటాని కానీ బ్రేక్ చేయగలిగితే సైబర్ క్రైమ్ పోలీసులు నీకు ఎక్కడ ఆ వీడియోలో మెటా డేటా రికార్డ్ అయిపోతుంది. మెటా డేటాను లాగగలిగితే ఇది ఎక్కడ రికార్డ్ చేశారు లొకేషన్ వచ్చేస్తుంది. సో అత్తాపూర్లో ఒక థియేటర్లో చేశారనేది వాళ్ళకి వచ్చేసింది. అప్పుడు ఆ టైంలో అక్కడ ఏ ఫోన్లు ఉన్నాయి అనేది మొబైల్ టవర్ టెక్నాలజీ ద్వారా ఫోన్ నెంబర్లను పట్టుకుంటారు. అలాగే 44 ఫోన్లు ఉన్నట్టుగా పట్టుకున్నారు. ఈ 44 ఫోన్లు ఉన్న వాళ్ళని వరుసగా ఒక్కొక్కరిని పిలిపించారు. అందరితో మాట్లాడారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ చెకింగ్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చేశారు. చేస్తే ఒక్కడి మీదకి వీళ్ళకి డౌట్ వచ్చింది. అతని పేరు కిరణ్ కుమార్, కిరణ్ కుమార్. అతనికి డౌట్ వచ్చేసరికి ఇంకా అతన్ని గట్టిగా అడగడము, కొట్టడము ఏదో చేశారు. మొత్తానికి అతను నేనే చేస్తున్నాను అనేది ఒప్పేసుకున్నాడు. అతను ఫోన్లో రికార్డు అవన్నీ కూడా పరిశీలించారు. మొత్తానికి డేటా దొరికిపోయింది. అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పటి వరకు 40 ఫిల్మ్స్ అతను ఇలా అత్తాపూర్ దీంట్లో రికార్డ్ చేశాడని. ఇన్ఫాంట్ రాజ్ అనే ఒక అతనికి తమిళనాడు ఇతను సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అతనికి పంపిస్తున్నాడు. ఇతనికి డబ్బులు ఒక్కొక్క సినిమాకి సినిమాలను బట్టి, స్టార్ ఫిల్మ్ అయితే 50,000, మామూలు సినిమాలు అయితే 15,000, 15,000 నుంచి 50,000 రేంజ్లో ఆ సినిమా క్వాలిటీని బట్టి, సినిమాని బట్టి ఇతనికి పేమెంట్ వస్తుంది. పేమెంట్ కూడా క్రిప్టో జబ్బు పే అని, తర్వాత డిసిఎక్స్ అని క్రిప్టో కరెన్సీ ద్వారా ఇతనికి పేమెంట్ వస్తుంది. అలాగైతే ఇప్పటివరకు ఇతను 40 సినిమాలు పంపించాడు. ఇట్లా కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. ఈ కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైతే కిరణ్ కుమార్ దొరికాడు. ఇప్పుడు ఆ సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ని పట్టుకున్నారు. మళ్ళీ సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ కరూర్, ఇప్పుడు మొన్న తొక్కిసలాట జరిగింది కదా ఆ ఊరు అనమాట, కరూర్ అతను కంప్యూటర్ సైన్స్ చదివాడు. అతనికి నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ మీద. అతను ఏం చేస్తున్నాడంటే ఈ సినిమాలు తీసుకొని tamilblasters.com అని, తర్వాత 5 మూవీ రూల్స్ అని, తర్వాత 1 తమిళ్ MV అని ఇలాంటి సైట్లు ఉన్నాయి. ఈ సైట్లలోని సినిమాలు పెడతారు. ఆ సైట్లకి ఇతను అమ్ముతున్నాడు అనమాట. అతను ఇప్పటి వరకు 550 ఫిల్మ్స్ ఇలాగ అమ్మాడని చెప్తున్నారు. అతనికి నెలకి $10,000 వస్తున్నాయి. అంటే యావరేజ్లో అరౌండ్ 9 లక్షలు అతనికి నెలకు ఆదాయం వస్తుంది. అతను అడుగుతున్నాడు నాకు ఇంకా ఎక్కువ $30,000 ఇవ్వండి, నేను క్వాలిటీ ఫిల్మ్స్ ఇస్తున్నాను కదని వాళ్ళతో సర్వర్ వాళ్ళతో ఇచ్చేస్తున్నాడు. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే వీళ్ళు బీహార్లో అశ్విని కుమార్ అనే అతను పట్టుకున్నారు. ఐడి క్యూట్రియో అని ఒక ఐడి ఉంది. అతను టెలిగ్రామ్ ఐడి అనమాట అది. దాంతో పట్టుకున్నారు. ఆ కుర్రాడు 22 years, కానీ వాడు హ్యాకింగ్ లో ఎక్స్పర్ట్ అనమాట. వాడు బీహార్లో కూర్చొని హైదరాబాద్లో ఉండే ఈ క్యూబు, యూఎఫ్ఓ వీళ్ళ సర్వర్లో నుంచి సినిమాలు లాగేస్తున్నాడు. అలాగా అబ్బాయి ఇప్పటి వరకు చాలా సినిమాలను, అలా 120 సినిమాల వరకు లాగేశాడు. లాగేసి అతను హెచ్డి ప్రింట్లు ఇచ్చేస్తున్నాడు అనమాట. సో వీళ్ళు
అక్కడ ఏంటంటే నెదర్లాండ్ ఐపీ పేరుతో డీటెయిల్ సర్వర్ను పెట్టుకున్నారు. తర్వాత ప్యారిస్ ఐపీతో విర్చువల్ మిషన్ పెట్టుకున్నారు. ఐపీ అడ్రస్ని కూడా ట్రేస్ చేయడం కష్టం అన్నమాట. సో అలాగే వీళ్ళు ఏంటంటే మెటాడేటాను చేసి పెట్టుకోగలిగారు. అలాగా హెచ్డి ప్రింట్, కెమెరా ప్రింట్లు ఇలా వెళ్తున్నాయి. అయితే వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనేది చాలా మందికి డౌట్. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, దాంట్లో యాడ్స్ వస్తాయి. యాడ్స్ ఎవరు ఇస్తున్నారంటే బెట్టింగ్ వాళ్ళు, ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు, గేమింగ్ యాప్ వాళ్ళు యాడ్స్ ఇస్తారు. మనం ఆ సినిమా చూసినా కూడా దాంట్లో 1x బెట్, పరి మ్యాచ్, తర్వాత రాజ్ బెట్, 4RA బెట్, ఇలాంటి బెట్టింగ్ యాప్లో యాడ్లు వస్తుంది. ఆ యాడ్ క్లిక్ చేయకపోతే ఒకసారి ఓపెన్ కాదు. అట్లాగే మనం చూస్తున్నప్పుడు సడన్ గా డైలాగ్ బదులు యాడ్ వస్తూ ఉంటుంది, డైలాగ్ వినపడకుండా ఈ యాడ్ వస్తుంది. సో ఇలాంటివి వాళ్ళు డబ్బులు ఇస్తారు అనమాట. రెండోది ఏంటంటే ఈ యాప్లు మన సినిమా చూస్తే మన డేటా, సిస్టంలో ఉండే డేటా అంతా అది క్యాప్చర్ చేసేసి వాళ్ళకి అమ్మేస్తుంది. సో కన్జ్యూమర్ దీనికి, దానివల్ల మన డేటా వాడికి అమ్ముతున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం ఎక్కువ మంది ఈ మధ్య ఏంటంటే ఈ సినిమాలంతా కూడా ఎక్కువ చూసేది సెల్ ఫోన్లలో చూస్తారు, మొబైల్లో. 70-80% మొబైల్లోనే చూస్తున్నారు. మొబైల్లో డేటా అనేది కాజేస్తుంది. ఈ విషయం తెలియదు మొబైల్లో. మనమేమో ఫ్రీగా సినిమా వచ్చిందని మనం చూస్తుంటాం, వాడు మన డేటా కొట్టేస్తున్నాడు. అది చాలా మందికి తెలియట్లేదు. నువ్వు ఫ్రీగా సినిమా ఒక 500-400 మిగులుతుందని నువ్వు సినిమా చూస్తే నీ డేటా అంతా వెళ్ళిపోతుంది. అందుకని వీళ్ళు ఇట్లా కన్జ్యూమర్ని హెచ్చరించాడు. అట్లాగే ఈ యూఎఫ్ఓ, ఈ క్యూబ్ వీళ్ళకి చెప్పారు, మీరు సపరేట్గా దీని ఎక్స్పర్ట్ని, సైబర్ సెక్యూరిటీని ఎక్స్పర్ట్ని పెట్టుకోండి, ఎవరిని హ్యాక్ చేయకుండా ఫైర్ వాల్ సిస్టమ్స్ అవన్నీ ఎఫెక్టివ్గా పెట్టుకుంటే అప్పుడు మీకు హెచ్డి ప్రింట్లు అనేవి వెళ్ళవు, లేకపోతే హెచ్డి ప్రింట్లు వెళ్తాయి అనేది చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం ఇండియాలో ఈ పైరసీ వల్ల 22,400 కోట్లు ఇప్పటి వరకు లాస్ వచ్చింది ఇండస్ట్రీకి. ఒక్క తెలుగు సినిమాకు మాత్రమే, రంగానికి మాత్రం 3,700 కోట్లు లాస్ వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ కలిసి ఈ పైరసీని ప్రాక్టికల్గా చేయడానికి సిబి ఆనంద్ ఒక గొప్ప ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. దీన్ని సజ్జనార్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.